నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ఖరీఫ్ కు సాగునీరు విడుదల, దశల వారీగా డెల్టాకు ఇస్తామన్న మంత్రి దుర్గేష్. సోషల్ మీడియాను అసత్య ప్రచారానికి వాడటం హానికరం, శాంతి భద్రతల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతన్న మంత్రి పార్థసారథి. ఎండల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్న మోదీ, రక్షణ కోసం వాడే పానీయాలను సూచించిన ప్రధాని. అభిషేక్ బెనర్జీపై దాడి ఘటనలో 4 అరెస్టు, వీడియో ఫుటేజీ ఆధారంగా పట్టుకున్న పోలీసులు. నూతన సిడిఎస్ గా జనరల్ రాజా సుబ్రహ్మణి బాధ్యతలు, సైనిక దళాల బలోపేతమే లక్ష్యమని వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని యువతకు సూచించారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం ఆలపాడులో పలు ప్రాంతాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని 32 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు విక్రయాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాపట్ల జిల్లా మాటూరులో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ చంద్రమౌళి ఆధ్వర్యంలో 50 మంది పోలీసులు, 5 ఎస్ఐలు కాలనీలో ఇంటింటికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించారు. సరైన పత్రాలు లేని 3 బైకులను పోలీస్ స్టేషన్కు తరలించారు. అసాంఘిక శక్తులతో అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకిలోని ఎన్టీఆర్ నగర్ కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని 90 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 1 కారును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మాదక ద్రవ్యాలపై అవగాహన కోసం స్థానికులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. యువకులతో ప్రతిజ్ఞ చేయించారు. ఇరిగేషన్పై కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ఖరీఫ్కు సాగునీరు విడుదల చేశారు. మంత్రి కందుల దుర్గేష్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కూటమి ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మంత్రి దుర్గేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరికి జలహారతులు సమర్పించి మీట నొక్కి నీటిని విడుదల చేశారు. తూర్పు డెల్టా కాలువకు నీటి విడుదలతో తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి ఈ సరార్దర్ కాటన్ బ్యారేజ్ యొక్క రిపేర్లకి ఇవాళ శ్రీకారం చుట్టడం, ఇవన్నీ కూడా రైతాంగానికి ఆనందం కలిగించేటువంటి అంశాలు. 12,90,00,000 రూపాయలంటే 13 కోట్ల రూపాయలు O&M కూడా రిలీజ్ చేయడం అనేటువంటిది కూడా ముదావహం. ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా ఇవాళ ఈ ప్రభుత్వం ఇరిగేషన్ పట్ల తీసుకుంటున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ వల్ల రైతాంగానికి ఎంతో మేలు జరుగుతూ ఉంది. పరవళ్లు తొక్కేటువంటి గోదావరమ్మ తల్లి అద్భుతంగా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి, ఇక్కడ మాత్రమే కాకుండా మనం పట్టిసీమ దగ్గర లిఫ్ట్తో పంపుతున్నటువంటి నీటి వల్ల కృష్ణానదిలో ఉన్నటువంటి ఆయకట్టును కూడా సస్యశ్యామలం చేయడానికి, ఇటు పక్కన పురుషోత్తపట్నం దగ్గర ఉన్నటువంటి లిఫ్ట్ ద్వారా ఉత్తర ఆంధ్ర కూడా సస్యశ్యామలం చేయడానికి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ప్రత్యేక చొరవ ఇవాళ సత్ఫలితాలను ఇస్తుంది. అందువల్ల రైతాంగం అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ఇవాళ మా అందరికీ కూడా ఆనందం కలిగించే అంశం ఏంటంటే ఈ వాటర్ని తొందరగా రిలీజ్ చేయడం ద్వారా ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఫేజ్డ్ మేనర్లో మేము రిలీజ్ చేస్తా ఉన్నాం. దానికి సంబంధించి ఇటుపక్క కొంత ఆయకట్టని, అటుపక్క కొంత ఆయకట్టని సస్యశ్యామలం చేస్తూ రాబోయే రోజుల్లో కూడా చేగలనాడు కానీ ఇతరత్ర ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటి ద్వారా కూడా నీటిని రిలీజ్ చేసి రైతాంగం మొత్తం కూడా సుభిక్షంగా ఉండేదానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందనేటువంటి మాటని మరొకమారు తెలియజేసుకుంటూ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఇక్కడ అందరం కలిసి ఒకే మాట మీద ఒకే బాటగా నడుస్తూ
ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న రైతాంగం సంక్షేమం కోసం మేమందరం దీక్షా కంకణబద్ధులమై ఉన్నాం అనేటువంటి మాటను తెలియజేసుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. విశాఖ గాజువాకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందారు. మరో 9 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులకు విశాఖ కేజీహెచ్లో చికిత్స అందిస్తున్నారు. బాధితులను మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి పరామర్శించారు. రాజమహేంద్రవరం నుంచి పార్వతీపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు విశాఖ గాజువాక వద్ద ప్రమాదానికి గురైంది. ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొట్టడంతో దుర్ఘటన జరిగింది. బస్సు ప్రమాదంలో 3 మృతి చెందారు. మరో 9 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో డ్రైవర్ రాంబాబు, మరో 2 మహిళలు ఉన్నారు. బాధితులను విశాఖ కేజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మా కేజీహెచ్కి వచ్చిన వాళ్ళైతే సీరియస్గా 8 కేసులు వచ్చాయి. సో అవన్నీ కొన్ని ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి. ఇంకా కొన్ని ట్రీట్మెంట్ ప్రాసెస్ జరుగుతుంది. మేము అందరం కూడా ఒక టీమ్గా ఉండి అత్యవసర వైద్యాన్ని అందిస్తున్నాం. సో మరి కొద్దిసేపటికి తర్వాత మనకి ఎంతవరకు ఎవరికి ప్రమాదాలు జరుగుతుంది, ఎవరు మరి ఇంకా ఏంటి ఆపదలో అనేది ఇన్ఫర్మేషన్ వస్తుంది. మనం వచ్చిన వెంటనే మేము ఇక్కడికి వచ్చి స్పందించామండి. ఇమీడియట్గా డాక్టర్స్ మొత్తం టీం అంతా ఇక్కడ అలర్ట్ అయ్యాం. ఇక్కడ మాకు రావడం అంటే ఒక 8 కేసెస్ వచ్చాయి. అందులో ఒక 2 కేసెస్ అంటే డ్రైవర్ను ఒక బోత్ బోన్ ఫ్రాక్చర్స్ ఒక ఆవిడ తప్పించి మిగతా వాళ్ళందరికీ సూపర్ఫిషియల్ ఇంజరీస్ అని ఉన్నాయి. వాటికి ఇమీడియట్గా మేము స్పందించి వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ అవన్నీ చేసి ఎక్స్రేస్ అవన్నీ తీయించడం అవన్నీ జరుగుతున్నది. కాకపోతే తీవ్రత బట్టి కొంచెం టైం మాకు కావాలి. అంటే కండిషన్ ఆఫ్ ద పేషెంట్స్ అవన్నీ చెప్పడానికి వీటి బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అవి కూడా మేము పంపించామండి. చిన్నపిల్లలు 2 అడ్మిట్ అయ్యారండి. ఒక 6-year-old తన్విహ అని ఒకటి, 12-year-old నవ్యదీప్ అని ఒక 2 అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం వాళ్ళు కూడా కొంచెం సూపర్ఫిషియల్ ఇంజరీస్ ఉన్నాయి. బాధితులను రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి కేజీహెచ్కు వెళ్లి పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ప్రమాద ఘటనపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోళా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, హోంమంత్రి అనిత విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పొద్దున్నే 4:15 పార్వతీపురం డిపోకు చెందిన బస్సు రాజమండ్రి నుంచి పార్వతీపురం బయలుదేరింది. అక్కడ ప్రమాదం జరిగినప్పుడు టైర్ పంచర్ అయ్యి ఒక టిప్పర్ ఉండడంతో డ్రైవర్ దాన్ని బ్యాక్ సైడ్ ముందర గుద్దడం ద్వారా ఎవరైతే డ్రైవర్ బ్యాక్ సైడ్ టెంపరీ డ్రైవర్ ఉంటాడో ఆయన స్పాట్లోనే చనిపోవడం. అలాగే ఈ సంఘటనలో 2 మహిళలు కూడా అక్కడే సంఘటన దగ్గరే చనిపోవడం చాలా దురదృష్టకరం. ఆ తర్వాత అప్పటికప్పుడే మా యంత్రాంగం ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన వారు, అలాగే కేజీహెచ్కి సంబంధించిన డాక్టర్లు హుటాహుటిన వాళ్ళను ట్రీట్మెంట్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వాళ్ళందరి కండిషన్ స్టేబుల్గా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందించడం జరుగుతుంది. అలాగే ఎవరైతే దీంట్లో ప్రమాదానికి గురై ట్రీట్మెంట్ తీసుకుంటారో ₹1 కూడా వాళ్ళ చేతి నుంచి పడకుండా ప్రభుత్వమే భరిస్తుందని తెలియజేసుకుంటారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈగల్ ఆధ్వర్యంలో విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి ఇందిరాగాంధీ స్టేడియం వరకు ర్యాలీ తీశారు. పొగాకు ఉత్పత్తులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో కలెక్టర్ లక్ష్మీ షా, ఈగల్ ఐజీ రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు. పొగాకు ఉత్పత్తులు ఆరోగ్యానికి హానికరమని, ప్రజలు దూరంగా ఉండాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. యువత, విద్యార్థులు పొగాకు ఉత్పత్తుల వల్ల జరిగే నష్టాన్ని తెలుసుకోవాలని ఈగల్ ఐజీ సూచించారు. వరల్డ్ యాంటీ టొబాకో డే సందర్భంగా అవగాహన ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతోంది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే టొబాకో ప్రొడక్ట్స్, సిగరెట్, గుట్కా ఇటువంటి దానికి బారిన పడుతున్నారో వీళ్ళందరికీ అవగాహన కల్పించి కొత్త జనరేషన్స్ ఎవరు ఇటువంటి బారిన పడకుండా వాళ్ళ ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన అవగాహనని కార్యక్రమం చేపడుతున్నాం. కాబట్టి ఇది కనుక మనం ఆఫ్ చేయగలిగితే సో ముందుకి ఆ డ్రగ్ అడిక్షన్ అయ్యేదని కానీ ఇటువంటి సమస్య ఉండదు. కాబట్టి ఇటువంటి కార్యక్రమం చేస్తున్నాము. మన కుటుంబాన్ని ఆరోగ్యంతో కుటుంబాలుగా చూసుకోవాలంటే కంపల్సరీగా ఈ డ్రగ్స్ అలాగే టొబాకో నుంచి దూరంగా ఉండాలనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు స్మరించుకుంటూ ముందుకెళ్లాలని సందర్భంగా కోరుకుంటూ రాష్ట్రంలో ఉన్న యువకులందరికీ కూడా ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నాం. టొబాకో ఎడిక్షన్ అనేది చాలా ప్రమాదకరమైంది. ఎవరైతే కౌమార దశలో ఈ టొబాకోకు అలవాటు పడతారో వాళ్ళ తర్వాత మద్యానికి, అదేవిధంగా గంజా, ఇతరత్ర హార్డ్ డ్రగ్స్ లైక్ కొకైన్ వాటికి అలవాటు పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అధ్యయనాలు చెప్తున్నాయి. కాబట్టి టొబాకోకు కూడా దూరంగా ఉండాలి, ఈ గేట్వే డ్రగ్ కూడా దూరంగా ఉండమని చెప్పేసి విద్యార్థులందరికీ అప్పీల్ చేస్తున్నాం. ఈగల్ ఆంధ్రప్రదేశ్ ద్వారా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నాం.
సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆగిరిపల్లి మండలం శోభనాపురం గ్రామానికి చెందిన సాంబశివరావును మంత్రి పరామర్శించారు. ఇటీవల ఏలూరు జిల్లాలో జరిగిన దాడి ఘటనను ఖండించారు. రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తిగత దాడులు తగవన్నారు. బాధ్యులపై కఠిన చర్యలకు మంత్రి ఆదేశించారు. అక్రమ మైనింగ్, అసత్య ప్రచారాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నా కాన్స్టిట్యున్సీ శోభనాపురం విలేజ్కి సంబంధించిన వ్యక్తి. ఆయన మీద దౌర్జన్యం జరిగింది, దాడి చేశారు, దెబ్బలు తగిలినాయి అనే విషయం తెలిసి ఇటువంటి భవిష్యత్తులో జరగకోకుండా ఏ విధంగా చేయాలనే దాని మీద నేను ఇప్పటికే పోలీస్ అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇటువంటి దాడుల్ని ఎంకరేజ్ చేసే పరిస్థితిని కూడా రాజకీయ నాయకులు ఎంకరేజ్ చేయకూడదని చెప్పేసి భావిస్తాను. లీగల్గా జరుగుతున్న గ్రావెల్ వ్యాపారం, ఈ గ్రావెల్ అనేది ప్రతి నిర్మాణానికి కావాలి. ఇప్పుడు సపోజ్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే గారు, ఆయన ఇల్లు కట్టుకునేటప్పుడు కాంక్రీట్ వాడుంటారు. ఆ కంకర కొండల్ని పగలగొట్టి క్వారింగ్ చేస్తేనే వస్తుంది. సో కొండలను పాల్గొడుతున్నారు అని చెప్పేసి ప్రజల్లో ఏదో అపోహలు సృష్టించడానికి ఇప్పుడు దురదృష్టం ఏంటంటే వైసీపీ వాస్తవాలు, రాష్ట్రానికి జరుగుతున్న మేలు, వీటన్నిటినీ పక్కన పెట్టేసేసి రాష్ట్రానికి నష్టం జరిగినా పర్వాలేదు, అపోహలు లేకపోతే ప్రజలకి అనుమానాలు లేకపోతే వాటిని ఆపాలి అనే దృష్టితో పనిచేయటం మూలంగా ఇటువంటి మన దౌర్జన్యకర సంఘటనలకి అవకాశం కలుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. తెలుగుదేశం పార్టీ ఇటువంటి పరిస్థితులను ప్రోత్సహించదు, దీన్ని అరికట్టాల్సిందే. అంతేగాని సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత దూషణలకి లేకపోతే క్యారెక్టర్ అసాసినేషన్కి వాడుకుంటే ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటాయి. కాబట్టి అందరూ కూడా సంయమనం పాటించాలని చెప్పేసి నేను భావిస్తాను. రాజమహేంద్రవరం అఖండ గోదావరి తీరంలో వెలిసిన నగరం. ఇక్కడ ఆధ్యాత్మిక క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు ఎలాంటి లోటు లేదు. అఖండంగా ఉధృతంగా ప్రవహించే గోదావరిలో బోటింగ్కు పర్యాటకులు ఉత్సాహం చూపిస్తారు. అలాంటి ప్రాంతంలో వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలకు పెద్ద ఎత్తున భక్తజనం తరలిరానున్నారు. భక్తులు, పర్యాటకులకు వినూత్న అనుభూతి కల్పించడమే లక్ష్యంగా పర్యాటక శాఖ ద్వారా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా పాపికొండలను వీక్షించే పర్యాటకులకు సురక్షిత ప్రయాణం అందిస్తూ ఆహ్లాదకరమైన మధురానుభూతిని పంచుతామని చెబుతోంది. పుష్కరాల నాటికి గోదావరి తీరాన్ని కాలుష్యరహితంగా తీర్చిదిద్దుతామంటున్న పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు. గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలని నిర్ణయించినటువంటి కూటమి ప్రభుత్వం అందుకు అనుగుణంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తుంది. గోదావరి తీరాన్ని పరిశుభ్రంగా కాలుష్యరహితంగా ఉంచేలా ప్రత్యేకంగా యాక్షన్ ప్లాన్ అనేది ప్రారంభించింది. అదే సమయంలో వచ్చేటటువంటి లక్షలాది మంది భక్తులకు పర్యాటకంగా ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగించేలా టూరిజం శాఖ ద్వారా ప్రత్యేకంగా కార్యక్రమాలు కూడా చేపడుతుంది. వీటన్నిటికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్న విషయాన్ని మనతో పాటు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం. సార్, గోదావరి పుష్కరాలకు చూస్తే కనుక ఎక్కడెక్కడో నుంచి చాలా లక్షలాది మంది వచ్చేటి అవకాశం ఉంది. సో టూరిజం పరంగా వాళ్ళకి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగించేందుకు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు డిపార్ట్మెంట్ పరంగా? పర్యాటక కేంద్రంగా రాజమహేంద్రవరాన్ని మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఈ 6 జిల్లాలు ఏవైతే కొత్త జిల్లాలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఆ రకమైన అభివృద్ధి చేయాలని, దాంతోపాటు ప్రధానంగా ఈ ప్రాంతాల్లో దేవాలయాలు, చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఉన్నాయి. అందులో మనకి పంచారామాల్లో ఉన్నటువంటి దేవాలయాలు గాని, ఇక్కడ వాడపల్లి గాని, అన్నవరం వరకు గాని, ఇవన్నీ చూసుకుని ఇటు పక్కన పశ్చిమ గోదావరి జిల్లాలో ద్వారకా, తిరుమల ఇలాంటి అద్భుతమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. వాటికి సంబంధించి ఒక టెంపుల్ సర్క్యూట్స్ ని ఏర్పాటు చేయాలని, ఇక్కడికి వచ్చిన వాళ్ళు పవిత్ర స్నానం ఆచరించి వెళ్లిపోవడం మాత్రమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక అందాలను చూడడంతో పాటు దేవాలయాలను కూడా వెళ్లాలనుకుంటారు. కాబట్టి అప్పుడు వాళ్ళకి సెపరేట్ ఒక టూర్ ఏర్పాటు చేయాలని, ఒక 5-6 ఆలయాలు కలిపి ఒక సర్క్యూట్ లో ఏర్పాటు చేసి వాటికి ఒక టూర్ లాగా ఏర్పాటు చేయడం, అలాంటివి కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం. ఇక్కడికి వచ్చి 1 రోజు 2 రోజులు ఉండాలనుకుంటే వాళ్ళు ఉండడానికి అప్పటికే హోటల్స్ అన్ని కిటకిటలు ఆడిపోతాయి. మనం వారికి వసతి కల్పించాలి అంటే ఏ రకంగా కల్పించాలనేటువంటి దాని మీద ఇప్పటికే మేము ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఒక ప్రణాళిక రచించాం. అందులో భాగంగానే హోమ్ స్టేస్, అదేవిధంగా టెంట్ సిటీస్, ఇవి రెండు కూడా ఎక్కువ మందికి వసతి కల్పించడానికి అవకాశం దొరుకుతాయి. వాటి నిర్మాణానికి మనకి ఎక్కువ టైం కూడా అవసరం లేదు. ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా మనకి మండువా, లోగిళ్ళు లాంటివి చాలా ఉంటాయి, లేకపోతే పురాతన ఇళ్లు ఉంటాయి. వాటిని కూడా హోమ్ స్టే పాలసీ కిందకి తీసుకొస్తున్నాం. వారికి ఆదాయం వచ్చే విధంగా ఇంటి ఓనర్స్ కి, అదేవిధంగా భక్తులు వెళ్లి ఆ ఇంట్లో
ఒక విలేజ్ వాతావరణంలో సరదాగా నివసించి ఈ ప్రాంతాలన్నీ చూసి ఘాట్లో స్నానాలు చేసి వెళ్ళేదానికి కూడా ఒక అవకాశం ఉండేలాగా అదొకటి ప్లాన్ చేస్తున్నాం. మనం ఎక్కడ ఉత్సవాలు చేసినా, గండికోట ఉత్సవాలు చేసినా, వైజాగ్ ఉత్సవాలు చేసినా, ఏం చేసినా అక్కడ హెలీ రైడ్లు పెడితే విపరీతంగా వచ్చారు జనం. అటువంటి హెలీ రైడ్లు పెట్టించడం, ఇతరత్ర వాటర్ స్పోర్ట్స్ లాంటివి ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా ఒక పుష్కరాలని ఒక అవకాశంగా తీసుకుని, ఒక ప్రాతిపదికగా తీసుకుని వాటి మించి పర్యాటకంగా కూడా ఈ ప్రాంతాలని 5-6 జిల్లాలని కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ప్లాన్తో వెళ్తున్నాం. దాంట్లో భాగంగానే అఖండ గోదావరి ప్రాజెక్ట్ కూడా ఈ ప్రాంతంలో ఉంది. ప్రత్యేకించి అఖండ గోదావరి ప్రాజెక్టును చేపట్టడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు చేపట్టిన యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఈ ప్రాజెక్టులో ఎలాంటి పనులు చేస్తున్నారు? అఖండ గోదావరి ప్రాజెక్టు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నటువంటి ప్రాజెక్ట్. సాస్కీ నిధులతోటి ఈ అఖండ గోదావరి ప్రాజెక్టు నిర్వహిస్తున్నాం. 57 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఒకటి ఏంటంటే పుష్కర్ ఘాట్ ని ఆధునీకరించడం, అందమైనటువంటి ప్రాంతంగా దాన్ని తయారు చేయడం. చాలా కాలంగా ఈ ప్రాంత ప్రజలందరూ కోరుకుంటున్నటువంటి హేవలాక్ బ్రిడ్జ్ ని ఉపయోగంలోకి తీసుకురావడంతో పాటు దాన్ని ఒక చారిత్రక కట్టడంగా నిర్మించాలి, దాన్ని ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచన చాలా కాలంగా ఉంది. ఇప్పుడు మనం ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వారిద్దరి యొక్క ఆదేశాలతోటి నేను కానీ మన ఎంపీ గారు కానీ ప్రత్యేక చొరవ పెట్టి అక్కడ కేంద్రంలో గజేంద్ర సింగ్ షెకావత్ గారిని దాదాపు 4-5 సార్లు కలిసాం. ఈ పుష్కర్ ఘాట్ అభివృద్ధితో పాటు హేవలాక్ బ్రిడ్జిని ఒక 25 పిల్లర్స్ వరకు కూడా దాన్ని పైన కొంచెం వెడల్పు చేసి ఆ ట్రాక్ మీద, దాని మీద మన చరిత్ర గురించి చెప్పేటువంటి అన్ని రకాల ఒక కానా అంటాం కదా, ఒక కానాలో అది, మరొక కానాలో ఏదైతే కెఫ్టేరియా కానీ ఇతరత్ర యాక్టివిటీస్, వచ్చిన వాళ్ళు కూర్చుని అందిమించి రివర్ వ్యూ చూస్తూ కాస్త కాఫీ తాగడం, టిఫిన్ చేయడం లాంటిది ఉండేలాగా ఒక కానా, అలా 4-5 రకాలు అక్కడ తయారు చేసి 25వ పిల్లర్ దగ్గర నుంచి కిందకి కరెక్ట్గా అది 25వ పిల్లరు మనకి బ్రిడ్జి లంక దగ్గరికి వస్తుంది. బ్రిడ్జి లంక దగ్గరికి వచ్చినప్పుడు అక్కడి నుంచి కిందకి బ్రిడ్జి లంకలకు మెట్లు పెడతాం. మెట్లు పెట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఈ వాటర్ స్పోర్ట్స్ కానీ ఇతరతర యాక్టివిటీస్ని చేయటం, ఇది ఒక దీర్ఘకాలిక ప్రణాళికగా నడుస్తుంది. పుష్కరాల లోపల రెడీ చేసేస్తాం. దాని కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతాయి. మనకి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కడియం నర్సరీలు, ఆ కడియం నర్సరీలకు సంబంధించి బయట నుంచి వచ్చేవాళ్ళు అన్ని నర్సరీలని చూడలేరు కనుక ఒక సెంటర్ని అక్కడ ఏర్పాటు చేసి చుట్టూ వాకింగ్ ట్రాక్ పెట్టి ఒక అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా దాన్ని తయారు చేసి అందులో కన్వెన్షన్ సెంటర్ ఒకటి పెడతాం. ఆ కన్వెన్షన్ సెంటర్లో కూడా వివిధ నర్సరీలకు సంబంధించినటువంటి ఏ రకంగా ఇక్కడ పెంచుతున్నారు, ఏ రకంగా ఇవి చూస్తున్నారు చూపించే విధంగా అదొకటి తయారు చేస్తాం. దాంతోపాటు ఇటు నిడదవోలులో కోట సత్యం తల్లి టెంపుల్ మనకి చాలా ఫేమస్ టెంపుల్. అక్కడ కొన్ని వచ్చేటువంటి యాత్రికులకి సంబంధించినటువంటి ఇమ్యూనిటీస్ పెట్టడం, అదేవిధంగా నిడదవోలులో చినకాశి రేవు అని ఉంది. ఆ చినకాశి రేవులో నిత్యహారతి, గోదావరి హారతి ఇవ్వడం ఇచ్చే విధంగా అక్కడ ఏర్పాటు చేయడం. దాంతోపాటు సెట్టిపేట గ్రామంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆ రివర్ ఫ్రంట్లో మనం బోటింగ్తో పాటు అక్కడ రివర్ సైడ్ ఎమ్యూనిటీస్ ఏర్పాటు చేయటం, కెఫ్టేరియా ఏర్పాటు చేయటం, ఇలాంటివి చేసి ఆ ప్రాంతాన్ని కూడా ఆహ్లాదకరంగా ఉండే ప్రాంతం కనుక దాన్ని కూడా కొన్ని వసతులు కల్పించి అక్కడ వారు అందరూ చూసి వెళ్ళేలాగా ఈ రకమైనటువంటి 3 రకాల కార్యక్రమాలతోటి దీన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాం. పనులు వేగవంతంగానే జరుగుతున్నాయి. పుష్కరాల నాటికి ఖచ్చితంగా పూర్తి చేసి పుష్కరాలకు వచ్చేటువంటి భక్తులకు ఒక కొత్త అనుభూతి ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చెప్పేటువంటి మాట ప్రధానంగా టూరిజం అనేది అది జస్ట్ విజిటింగ్ కాదు, దట్ షుడ్ బి ఎన్ ఎక్స్పీరియన్స్ అనేటువంటి మాట. వచ్చిన వాళ్ళు ఒక అనుభవాన్ని పొంది ఆ అనుభూతితోటి బయటికి వెళ్లే విధంగా ఈ ప్రాంతాలు తయారు చేయాలని అన్నారు. దానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. పాపికొండలు సందర్శించే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. అక్కడికి వెళ్ళేటువంటి బోట్ల సంఖ్య పెంచడం, అదే భద్రతకు సంబంధించి ఈ పుష్కరాల సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్న ప్లానింగ్ అంటే? ఈ పాపికొండల పర్యటన కానీ ఇతరత్ర పర్యాటక ప్రదేశాలకు వచ్చేటువంటి భక్తుల యొక్క భద్రతా ప్రమాణాలనే టాప్ ప్రయారిటీ ఇస్తున్నాం. దానికి సంబంధించి వారందరినీ కూడా పద్ధతిగా వారు అన్ని ప్రమాణాలు పాటించే విధంగానే అన్ని డిపార్ట్మెంట్లు కలిపి, పోలీస్ డిపార్ట్మెంట్, టూరిజం డిపార్ట్మెంట్ అందరూ కలిసి దానికి ఒక ప్రత్యేకమైన కార్యాచరణ ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా బోట్లు మీరన్నట్టుగా పాత బోట్లు అయిపోయినాయి. వీటిని ఆధునీకరించి ఇంకా రాబోయే రోజుల్లో త్వరలోనే ఒక 6 నెలల లోపల ఒక్కొక్క బోట్ను మార్చుకుంటూ వాటిని తయారు చేయడం జరుగుతుంది. దాంతోపాటు పాపికొండల విహారయాత్రకి వెళ్ళి వెనక్కి వచ్చినటువంటి వాళ్ళకి తిరిగి అక్కడ వెంటనే టాయిలెట్స్ అవి లేక ఇబ్బంది పడే పరిస్థితి కూడా కొంత చూసాము. దాన్ని కూడా ఇప్పుడు సరిదిద్దే విధంగా దాన్ని కూడా ఒక ప్రపోజల్ పెట్టాం. దాన్ని పాపికొండల్ని ఖచ్చితంగా మరింత సుందరీకరించి ఇబ్బంది లేకుండా అన్నిటికంటే మించి భద్రతా ప్రమాణాలు చూస్తూ వాటిని నిర్వహించాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం. గోదావరి తీరాన్ని కాలుష్య రహితంగా చేర్చేందుకు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేస్తుంది. సో ఈ టాస్క్ ఫోర్స్ ఎట్లా పనిచేస్తుంది, దీని యొక్క కార్యాచరణ ఏంటి, ఎలా దీన్ని కాలుష్య రహితంగా తీర్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది దీని ద్వారా? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నోడల్ ఏజెన్సీగా
ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారికి మనం తెలియజెప్పాలి. కారణం ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ దాంతోపాటు లైన్ డిపార్ట్మెంట్స్ ఇతరత్ర ఏవైతే ఉంటాయో డిపార్ట్మెంట్ని కలుపుకుంటూ ఏదైతే కలుషితం అయిపోతున్నటువంటి వాటర్ బాడీస్ ఉన్నాయో ఆ కలుషితం కాకుండా చూడడం, దాంతోపాటు ముఖ్యంగా 5-6 జిల్లాల్లో పుష్కరాల సందర్భంలో వాటర్ కంటామినేషన్ లేకుండా, వాటర్ పొల్యూషన్ వల్ల ఇబ్బందులు రాకుండా చూడడానికి ఈ టాస్క్ ఫోర్స్ ఉంటుంది. ఇది వేగవంతంగా పనిచేస్తుంది. పవిత్ర పుణ్య స్నానాలు అనేటువంటి మాటకి నిజమైన అర్థం తీసుకొచ్చే విధంగా ఈ టాస్క్ ఫోర్స్ పనిచేస్తుంది అనేటువంటి మాట అందులో గైడ్లైన్స్ ఇచ్చారు ఉప ముఖ్యమంత్రి గారు. ఆ ప్రకారం ముందుకు తీసుకెళ్ళారు. గవర్నమెంట్ ఇంత చర్యలు తీసుకున్నప్పుడు నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు ఉంటాయి, దీని నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుపోతారు? ప్రజల ప్రాణాలకి వారి ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించేటువంటి నీటి కాలుష్యం లాంటి అంశాలు ఉన్నప్పుడు వాటి మీద స్టింజెంట్ యాక్షన్ తీసుకోవాలనేటువంటిదే కోర్టులు కూడా చెప్తున్నాయి. కనుక వాటి చట్టంలో పొందుపరచబడినటువంటి శిక్షార్హమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి పాల్పడేటువంటి వాడు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కానివ్వండి, వాళ్ళ బాధ్యత, వాళ్ళ కనీస ధర్మం అక్కడ దాన్ని కాలుష్యాన్ని తగ్గించడం. అది చేయకుండా కేవలం లాభాలు ఆర్జించడమే మా ధ్యేయం అనుకుంటే మాత్రం వారికి తప్పనిసరిగా చట్ట ప్రకారం ఏ రకమైన శిక్షలు ఉంటే శిక్షలు వేయించడానికి మాత్రం మేము వెనకాడం. పుష్కరాలకు వస్తున్నటువంటి కోట్లాది మంది భక్తులకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పంచడం సహా రాష్ట్రాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నట్టుగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు చెబుతున్నారు. కెమెరామెన్ రమేష్తో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, రాజమహేంద్రవరం. కర్నూలు జిల్లా తుంగభద్ర నదిలో గల్లంతైన వారి మృతదేహాలను వెలికితీశారు. మంత్రాలయంలో నిన్న 5 వ్యక్తులు గల్లంతయ్యారు. వారిలో ధను అనే వ్యక్తి మృతదేహాన్ని రాత్రి మత్స్యకారులు వెలికితీశారు. మరో 4 కోసం ఎస్డీఆర్ఎఫ్, గజ ఈతగాళ్లు, మత్స్యకారులు ముమ్మరంగా గాలించి నదిలో నుంచి 4 మృతదేహాలను వెలికితీశారు. మృతులు ఎంఎన్ చంద్ర, సతీష్ చంద్ర, రాఘవేంద్ర, సంధ్యగా పోలీసులు గుర్తించారు. బాధితులు నిన్న సరదాగా ఈతకు వెళ్లి నదిలో గల్లంతయ్యారు. పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విజయవాడ జిఆర్టీ హోటల్స్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. బ్రీత్ ఫ్రీ పేరుతో జిఆర్టీ హోటల్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు వాక్థాన్ చేపట్టారు. విజయవాడ ఆర్డీఓ వెన్నెల శ్రీనివాస్ ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిఆర్టీ హోటల్స్ జీఎం హరిప్రసాద్, డైరెక్టర్ ఆఫ్ సేల్స్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. We also part of social responsibility. Out of our across GRT hotels, 23 hotels lo, any of the place we don't entertain smoking, sir. At the same time, we are very much encouraging none of the places. People really wanted to smoke, we tell we don't do that. And sometimes there are days manam fines kuda vesam. Guest room lo gaani, mana areas lo gaani evarana smoke cheste fines kuda vesam. As a GRT hotels and resorts, we are completely we say no to our tobacco. In fact, our rooms, our restaurants, even for our staff facility, nowhere we have tobacco here. So that we, as a GRT hotels, 22 hotels across South India, we are celebrating this day and day. Even public will know why we are walking, and we have a lot of messages for the public today. స్మోకర్సే కాకుండా పాసివ్ స్మోకింగ్ వల్ల, అలాగే పొగాకు, తంబాకు ఇలాంటి వాటిలో అలవాటు గతం కంటే కొంచెం తగ్గినప్పటికీ కూడా ఇంకా ఇప్పటికీ కూడా యువత కొంతమేరకు ఇప్పటికే టొబాకో లాంటి పదార్థాలని వినియోగిస్తూ కన్జ్యూమ్ చేస్తూ ఉన్నాయి. సో ఇలాంటి చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన యువతని మేల్కొల్పినట్లు అవుతుంది. ఈ పరిస్థితుల్లో ఈరోజు జరపడం అనేది విస్తృతమైన ప్రజా ఆరోగ్యం దృష్ట్యా చాలా ప్రముఖమైనటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి రోజు ఇది. సో కాబట్టి ఐఎమ్ కంగ్రాచులేటింగ్ వన్ అండ్ ఆల్. అధిక జ్యేష్ఠ మాస పౌర్ణమిని పురస్కరించుకుని విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రి చుట్టూ పౌర్ణమి రోజున ప్రదక్షిణ చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఉదయం ఘాట్ రోడ్డు ప్రారంభంలో ఉన్న శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి వద్ద ఆలయ ఈవో శ్రీనా నాయక్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణలు, భజన సంకీర్తనల మధ్య గిరి ప్రదక్షిణ సాగింది. దేవస్థానం ఏర్పాటు చేసిన తప్పెటగొళ్లు, కోలాట నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ యాత్ర ఘాట్ రోడ్డు నుంచి ప్రారంభమై కుమ్మరిపాలెం సెంటర్, విద్యాధరపురం, చిట్టినగర్, బ్రాహ్మణ వీధి మీదుగా తిరిగి ఇంద్రకీలాద్రికి చేరుకుంది. ఉత్సవమూర్తులకు భక్తులు పెద్ద ఎత్తున హారతులు ఇచ్చి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. మార్గ మధ్యల భక్తులందరికీ దేవస్థానం తరపున కుంకుమ ప్రసాదాలను పంపిణీ చేశారు.
ఎండల దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రధాని నరేంద్ర మోదీ పలు సూచనలు చేశారు. బయటికి వెళ్లాల్సి వస్తే తాగునీరు వెంట ఉంచుకోవాలని సూచించారు. వివిధ రాష్ట్రాల్లో ఎండల నుంచి ఉపశమనం కోసం తాగే పానీయాల గురించి ప్రధాని ప్రస్తావించారు. మజ్జిగ, షర్బత్, బేల్ రపానా తదితర పానీయాలను తాగాలని ప్రజలకు సూచించారు. కేరళ ఆలువా ప్రాంతంలో స్విమ్మింగ్ క్లబ్ సేవలను మోదీ ప్రశంసించారు. 15,000 మంది ఔత్సాహికులకు క్లబ్ నిర్వాహకులు ఉచితంగా ఈత నేర్పించారని తెలిపారు. ఇటీవల జార్ఖండ్లో అథ్లెటిక్స్ గురించి ప్రస్తావించిన మోదీ 4 విభాగాల్లో క్రీడాకారులు రికార్డులు సృష్టించారని అన్నారు. 100 మీటర్ల పరుగులో గుర్విందర్, అనిమేష్ రికార్డులు సృష్టించారని వెల్లడించారు. ఈ సందర్భంగా గుర్విందర్, అనిమేష్ పరుగు పందెంలో తమ అనుభవాలను ప్రధాని మోదీతో పంచుకున్నారు. बीते दिनों मुझे यूरोप के नीदरलैंड जाने का अवसर मिला। वहां मैं कई मीटिंग में शामिल हुआ। इसी दौरान एक ऐसा क्षण आया जिसने हर भारतीय को गर्व से भर दिया। नीदरलैंड्स में आयोजित एक विशेष समारोह में चोला काल की प्राचीन ताम्र पट्टिकाएं भारत को वापस सौंपी गई। उस कार्यक्रम में नीदरलैंड्स के प्रधानमंत्री भी मौजूद थे। इन ताम्र पट्टिकाओं को लेकर मुझे देश विदेश से लगातार संदेश मिल रहे हैं। लोग खुशी जता रहे हैं, गर्व व्यक्त कर रहे हैं। दुनिया भर के तमिल समुदाय में भी इसे लेकर विशेष उत्साह है। साथियों, इन ताम्र पट्टिकाओं को लेकर लोगों में काफी जिज्ञासा भी है। గాజియాబాద్లో సంచలనం రేపిన 17 సూర్యప్రతాప్ చౌహాన్ హత్య కేసులో నిందితుడు అసద్ పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందాడు. బక్రీద్ పండుగ రోజున తన స్నేహితుడు ఫైజాన్ ఆహ్వానం మేరకు చౌహాన్ ఖోడా అనే ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ ఫైజాన్ అన్న అసద్, అతడి మిత్రుడు కలిసి చౌహాన్తో వాగ్వాదానికి దిగారు. ఆగ్రహించిన అసద్ ఇంటి లోపలికి వెళ్లి కత్తి తెచ్చి నడి రోడ్డుపై చౌహాన్పై కత్తితో దాడి చేశాడు. అతడి స్నేహితులు చౌహాన్ను కదలకుండా పట్టుకున్నారు. పట్టపగలే జరిగిన ఈ హత్య స్థానికులకు ఆగ్రహం తెప్పించింది. ఈ కేసులో కొందరిని పోలీసులు అరెస్ట్ చేయగా అసద్ తప్పించుకు తిరుగుతున్నాడు. అతడి ఆచూకీ చెప్పిన వారికి పోలీసులు 50,000 నజరానా కూడా ప్రకటించారు. ఈ క్రమంలో నగరం నుంచి పారిపోయేందుకు యత్నించిన అసద్ను పోలీసులు గుర్తించారు. తప్పించుకునే క్రమంలో పోలీసులపైకి అసద్ కాల్పులు జరిపాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు జరపగా నిందితుడు హతమయ్యాడు. చార్ధామ్ యాత్రికులకు ట్రాఫిక్ కష్టాలు కొనసాగుతున్నాయి. ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్కు వెళ్లే మార్గంలోని జోషిమఠ్ ప్రాంతంలో వాహనాల రద్దీ కొనసాగుతోంది. నిన్న విష్ణుప్రయాగ్ నుంచి దాదాపు 15 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోగా నేడు కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. బద్రీనాథ్తో పాటు హేమకుండ్ సాహిబ్కు వెళ్లే భక్తులు కూడా గంటల తరబడి నడి రోడ్డుపైనే చిక్కుకుపోయారు. ఇరుకైన రహదారులపై వాహనాలు కనీసం ఇంచు కూడా కదలలేని పరిస్థితి నెలకొంది. ట్రాఫిక్ జామ్ కారణంగా పర్యాటకులు, యాత్రికులు నరకయాతన అనుభవిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇరుకు రోడ్లు కావడంతో వారి ప్రయత్నాలు పెద్దగా ఫలితాలనివ్వడం లేదు. దేశమంతా ఎండలు మండిపోతున్న వేళ చల్లదనం కోసం హిమాచల్ ప్రదేశ్లోని మనాలి వెళ్లిన పర్యాటకులకు ట్రాఫిక్ రద్దీ చుక్కలు చూపిస్తోంది. వారాంతం కావడంతో మనాలికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అమాంతం రద్దీ పెరిగిపోయింది. శనివారం రాత్రి మనాలిలో 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ముందుకు వెళ్లలేక, వెనక్కి మళ్లే దారి లేక గంటల కొద్దీ పర్యాటకులు కార్లలోనే వేచి చూడాల్సి వచ్చింది. పర్యటన మొత్తం కారులోనే కూర్చొని గడిపితే ఇక చల్లటి ప్రదేశాలకు వెళ్లి ప్రయోజనం ఏమిటని కొందరు పర్యాటకులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఉదయానికి కొంచెం ట్రాఫిక్ తగ్గినప్పటికీ పర్యాటకుల రాక కొనసాగుతోందని అధికారులు చెబుతున్నారు. పాకిస్తాన్ చైనా వ్యవహారాల్లో నిపుణుడిగా గుర్తింపు పొందిన జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి దేశ నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్గా బాధ్యతలు స్వీకరించారు. జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలం ముగియడంతో నూతన సిడిఎస్గా సుబ్రమణి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా అమర జవాన్లకు ఆయన నివాళులు అర్పించారు. జనరల్ సుబ్రమణి నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ ఎన్ఎస్సీఎస్లో సైనిక సలహాదారుగా సేవలు అందించారు. గతేడాది జూలై 31న వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా ఆయన పదవీ విరమణ చేశారు. సైనిక దళాల బలోపేతం, త్రివిధ దళాల మధ్య
సమన్వయం, ఏకీకరణకు సంస్థాగతంగా సంస్కరణలు తేవడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. సాయుధ బలగాలలో స్వదేశీ ఆయుధాల అభివృద్ధి, చేరికను వేగవంతం చేస్తామని సుబ్రమణి తెలిపారు. దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించడానికి కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. సాయుధ దళాలు అంకితభావం, ధైర్యం, వృత్తి నైపుణ్యంతో దేశానికి సేవ చేయడం కొనసాగిస్తాయని దేశ ప్రజలకు హామీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీలోని సాకేత్ మెట్రో స్టేషన్ సమీపంలో 5 అంతస్తుల వాణిజ్య భవనం కుప్పకూలిన ఘటనలో ఒకరు చనిపోయారు. మరో 8 మందికి గాయాలయ్యాయి. నిన్న రాత్రి భవనం కూలిపోగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. సాకేత్ మెట్రో స్టేషన్ సమీపంలోని సైదులా జా ప్రాంతంలో ఉన్న ఈ భవనంలో కోచింగ్ ఇన్స్టిట్యూట్లు, కేఫ్లు, ఆఫీసులు ఉన్నాయి. 3వ అంతస్తులో నిర్మాణ పనులు జరుగుతుండగా రాత్రి 7:45 సమయంలో కుప్పకూలింది. భవనం శిథిలాల పక్కనే ఉన్న తాత్కాలిక క్యాంటీన్పై పడినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. ఆ సమయంలో క్యాంటీన్లో భోజనం చేస్తున్న విద్యార్థులు గాయపడ్డారు. శిథిలాలను జాగ్రత్తగా తొలగించేందుకు జేసీబీ ఎక్స్కవేటర్లు, భారీ యంత్రాలను రంగంలోకి దించారు. ఇనుప గడ్డలు, కాంక్రీట్ స్లాబులను కత్తిరించడానికి హైడ్రాలిక్ కట్టర్లు, జాక్లను ఉపయోగిస్తున్నాయి. శిథిలాల్లోకి కెమెరాలు పంపి లోపల ఎవరైనా ఉన్నారా అని పరిశీలిస్తున్నారు. ఎడతాగ డ్రిల్లింగ్ యంత్రాలు, శిక్షణ పొందిన స్నిఫర్ డాగ్లను ఉపయోగిస్తున్నారు. లోపల ఇంకెవరు చిక్కుకున్నట్లు కనిపించడం లేదని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ఇంకా ఎవరైనా చిక్కుకొని ఉన్నారేమోనని సహాయ చర్యలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వెల్లడించారు. చర్చలు విఫలమైతే సైనిక చర్య ఎల్లప్పుడూ ఒక ప్రత్యామ్నాయంగా ఉంటుందని తేల్చెప్పారు. ఏ ఒప్పందమైనా అణ్వాయుధాలు ఉండవనే హామీతోనే జరగాలని ఫాక్స్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఒక గొప్ప ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నామన్న ఆయన, కుదరకపోతే సైనిక పరంగా ఈ అంశాన్ని ముగించేస్తామన్నారు. వెనెజువెలా సహా గతంలో జరిగిన సైనిక చర్యలను గుర్తు చేసిన ట్రంప్ వాటిని ఒక్కరోజు విజయాలుగా అభివర్ణించారు. సంతృప్తికరమైన ఒప్పందం కుదిరితే సైనిక చర్యల వైపు వెళ్లకుండా ఉండాలని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. ఒప్పందం కుదిరిన వెంటనే హర్ముజ్ జలసంధిని తెరవడం వంటి తక్షణ ప్రయోజనాల గురించి ప్రస్తావించారు. అణ్వాయుధాలు వదిలివేసేందుకు ఇరాన్ అంగీకరించినట్లు వివరించారు. ఇరాన్తో చర్చలను కఠినమైన ప్రక్రియగా ట్రంప్ అభివర్ణించారు. ఇందుకు చాలా సమయం పడుతుందన్నారు. తనకు ఎలాంటి తొందర లేదన్నారు. తొందరపడితే మంచి ఒప్పందాన్ని కుదుర్చుకోలేమన్నారు. సిచ్యువేషన్ రూమ్లో అమెరికా రక్షణ శాఖ ప్రతినిధులతో సమావేశమైన ట్రంప్ ఇరాన్తో ప్రతిపాదిత శాంతి ఒప్పందంలో పలు సవరణలు కోరారని సీనియర్ అధికారి చెప్పారని యాక్సియోస్ వార్తా సంస్థ తెలిపింది. జూన్ 14న 80వ పుట్టినరోజు జరుపుకోనున్న డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన అత్యంత వృద్ధుడిగా నిలిచారు. అధ్యక్షుడి ఆరోగ్యంపై నిరంతరం ఆందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని ఆయన చెబుతున్నారు. 13 నెలల వ్యవధిలో ట్రంప్ను మూడోసారి పరీక్షించిన వైట్ హౌస్ వైద్యుడు డాక్టర్ సిఎన్ బార్బబెల్లా కమాండర్ ఇన్ చీఫ్ బాధ్యతలన్నింటినీ నిర్వర్తించడానికి ఆయన పూర్తిగా ఫిట్గా ఉన్నారని తెలిపారు. ట్రంప్ 107 కిలోలకు పైగా బరువు ఉన్నారని, నిమిషానికి 73 సార్లు గుండె కొట్టుకుంటుందని ఒక మెమోరాండం ద్వారా డాక్టర్ బార్బబెల్లా వెల్లడించారు. అయితే ఆయన బరువు తగ్గాలని వైద్యుడు సిఫారసు చేశారు. ఆస్పిరిన్ మోతాదును మరింత తగ్గించాలని, రోజువారీ శారీరక వ్యాయామాన్ని పెంచాలని సూచించారు. అనేక వైట్ హౌస్ కార్యక్రమాలలో ట్రంప్ నిద్రపోయారని ఆరోపణలు రాగా ఆయన ఖండించారు. కళ్లు మూసుకుంటే తనకు హాయిగా అనిపిస్తుందని చెప్పుకొచ్చారు. తన ఆరోగ్యంపై విలేకరులు ప్రశ్నలు అడిగినప్పుడల్లా ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైద్యుడి మెమోరాండం వెలువడింది. ట్రంప్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని చెప్పేందుకు ఈ నివేదిక చాలని వైట్ హౌస్ యంత్రాంగం వాదిస్తోంది. సముద్ర గర్భ కేబుళ్లను రక్షించడానికి, రక్షణ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అండర్ వాటర్ డ్రోన్లను అభివృద్ధి చేయాలని అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా సభ్య దేశాలుగా ఉన్న ఆకస్ కూటమి నిర్ణయించింది. సింగపూర్లో జరుగుతున్న భద్రతా సదస్సులో ఈ 3 దేశాల రక్షణ మంత్రులు ఈ మేరకు శనివారం ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ డ్రోన్లను ఏడాది నాటికి సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాజెక్టు మొత్తం ఖర్చును ప్రకటించినప్పటికీ బ్రిటన్ రక్షణ మంత్రి జాన్ హీలీ తమ దేశం తరపున $201 మిలియన్ల కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ అండర్ వాటర్ డ్రోన్లు సముద్ర గర్భంలో కేబుళ్లు, పైప్ లైన్లను రక్షించడంతో పాటు నిఘా పెట్టడానికి, సమాచార సేకరణకు, అవసరమైతే దాడులు చేయడానికి ఉపయోగపడతాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో దక్షిణ చైనా సముద్రంలో చైనా సైనిక శక్తిని అడ్డుకోవడం ప్రధాన లక్ష్యంగా ఈ ఆకస్ కూటమి 2021లో ఏర్పడింది. ప్యారిస్ సెయింట్ జర్మైన్స్ జట్టు 2వ ఛాంపియన్స్ లీగ్ టైటిల్ గెలుచుకున్న సందర్భంగా శనివారం రాత్రి ప్యారిస్లో జరిగిన వేడుకల్లో హింస చెలరేగింది. ఈ అల్లర్లలో పాల్గొన్న 45 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హంగేరీలోని బుడాపెస్ట్లో సాయంత్రం జరిగిన ఫైనల్లో ఆర్సెనల్ జట్టుపై సెయింట్ జర్మైన్స్ PSG జట్టు గెలిచింది. PSG గెలిచిన వెంటనే ప్యారిస్లో అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. వీధుల్లో హల్చల్ చేశారు. కొందరు రెచ్చిపోయి మంటలు వెలిగించగా మరికొందరు కార్ల హారన్లు మోగించారు. తర్వాత అత్యుత్సాహంతో కొందరు దుకాణాలను ధ్వంసం చేశారు.
కార్లకు కూడా నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఒక పోలీసు అధికారికి గాయాలయ్యాయి. అత్యంత ఖరీదైన 8వ అరెండోస్మెంట్ పరిసరాల్లో పోలీస్ స్టేషన్లోకి చొరబడేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించగా చెదరగొట్టినట్లు పోలీసులు వెల్లడించారు. రాత్రి 10 గంటల సమయానికి 45 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్యారిస్ చుట్టూ ఉన్న ప్రధాన రింగ్ రోడ్డును జనం కొంతసేపు దిగ్బంధించగా వారిని చెదరగొట్టారు. గతేడాది మే నెలలో PSG తొలి టైటిల్ సాధించిన తర్వాత జరిగిన అడ్డలలో ప్యారిస్లో 201 మంది గాయపడ్డారు. అప్పుడు ఫ్రాన్స్ వ్యాప్తంగా 500 మందిని అరెస్ట్ చేశారు. ఈసారి ప్యారిస్లో 8,000 మందికి పోలీసులు ముందే మోహరించిన హింస చోటు చేసుకుంది.